ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అభినందనీయమని అంగలకుదురు కూటమి నేతలు పేర్కొన్నారు. రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు కూటమి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. రాజధానికి అమరావతి బిల్లును ఆమోదించినందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కనగాల శ్రీనివాస్, సూర్యదేవర వెంకట్రావు, కె వాసుదేవ నాయుడు, టి అనంతాచార్యులు, కోగంటి రోహిత్, సూర్యదేవర బోస్, కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టబడి అన్ని పార్టీల యొక్క సహకారంతో అన్ని పార్టీలు సపోర్ట్ చేయడంతో ఇవాళ ఏదో ఒక్క పార్టీయే సపోర్ట్ లేకుండా తక్కిన అన్ని పార్టీలు సపోర్ట్ చేయడాన్ని మనం చూసాం. మరి ఇది 29 గ్రామాలు ఉన్నటువంటి అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో 22,000 మంది కర్షకులు 33,000 ఎకరాల భూమిని ఇవ్వటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడాను 2 సంవత్సరాల కాలం అవిరళంగా కృషి చేశారు. లోక్సభలో ఇటు రాజ్యసభలో బిల్ పాస్ అయ్యి రేపు ఎల్లుండో మనకి గెజెట్ రానుంది. ఈ సంతోషకర సమయంలో ఇట్లా అంగలకూతురులో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం, పాలాభిషేకం చేసుకొని పార్టీ పెద్దలు నాయకులతో కలిసి ఇక్కడ కలవటం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమి సాధించిన ఈ విజయానికి మనందరం ఇప్పుడు కృతజ్ఞతతో ఉండి ఇట్లాగే సుభిక్షంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.